మొదటి టెస్టులో భాగంగా 5వ రోజు మ్యాచ్లో ఇంగ్లాండ్ అసాధారణ ఆటతీరుతో దూసుకుపోతోంది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 21 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సూపర్ బ్యాటింగ్తో ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ఆట ఆడుకున్నారు. డకెట్, క్రాలీ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్తో టీమిండియా బౌలర్ల బౌలింగ్ను తునాతునకలు చేస్తూ దూసుకుపోయారు. టీమిండియా బౌలర్లు ఎంత వైవిధ్యమైన బంతులు వేసినా సరే అసలు ఉపయోగమే లేకుండా పోయింది. మొదట అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇద్దరు ఆ తర్వాత చూస్తుండగానే సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా గుండెల్లో గుబులు పుట్టించారు. టీమిండియా బౌలర్లు వికెట్లు తీసి ఒత్తిడి పెంచుతారనుకుంటే అందుకు విరుద్ధంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు సూపర్ బ్యాటింగ్తో ఇండియాపై ఒత్తిడి పెంచి డిఫెన్స్లో పడేసి టెన్షన్ పెంచారు. దీంతో టీమిండియా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొత్త బంతి తీసుకున్న తర్వాత కూడా టీమిండియా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీనిని బట్టి ఇంగ్లాండ్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా, సిరాజ్, జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఎవరూ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఓవర్కు సగటున 6 పరుగులు సమర్పించుకోవడం కాస్త నిరాశపరిచింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 117 పరుగులు చేసింది. డకెట్ 64 పరుగులతో, క్రాలీ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ చాలా పటిష్ట స్థితిలో ఉంది. మిగిలిన 2 సెషన్స్లో లక్ష్యాన్ని ఛేదించడం స్టోక్స్ సేనకు పెద్ద కష్టమేమి కాదు. అయితే స్టోక్స్ సేనకు స్ట్రోక్ ఇచ్చి టీమిండియా ఈ మ్యాచ్లోకి తిరిగి రావాలంటే 2వ సెషన్లో అసాధారణ బౌలింగ్తో పాటు వికెట్లు పడగొట్టాలి. అలా చేస్తేనే ఇండియా గెలవగలదు. అలా చేయకపోతే మాత్రం ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్దే గెలుపు. మరి మన బౌలర్లు 2వ సెషన్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. బుమ్రా మినహా మిగతా ఫాస్ట్ బౌలర్లు నాసిరకం బౌలింగ్ చేస్తున్నారు. దీంతో బుమ్రా పైనే అందరూ ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మరి బుమ్రా ఇంగ్లాండ్ ను ఎలా బౌల్తా కొట్టిస్తాడో చూడాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 2 అలాగే 3వ సెషన్ లో కొద్దిగా వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. మరి ఈ వర్షం ఎవరికి అనుకూలంగా మారుతుందనే విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.